ఇప్పుడు ఏంటి అని అంటే నార్మల్గా అమ్మాయిలు అంటే వైఫ్స్ని ఇబ్బంది పెడితే 498 పెడతాము, డివిసి పెడతాము, అందరికీ తెలిసిన విషయమే. అవును. కానీ అబ్బాయిలను హింసించినప్పుడు కూడా ఇప్పుడు నేను చంపుతాము, అది చేస్తా ఇది చేస్తా బెదిరించినప్పుడు 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టుకోవచ్చు. అబ్బాయిలు కూడా కేసులు పెట్టవచ్చు. అబ్బాయిలు మీరు భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి గమనించండి. మీరు కేసులు పెట్టలేము అనుకుంటే అది అబద్ధం. మీరు నిజమైన ఒక మంచి రెగ్యులర్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక లీగల్ ప్రాక్టీషనర్ దగ్గరికి, అడ్వైజర్ దగ్గరికి వాళ్ళ సలహా ద్వారా 506 కేసులు పెట్టవచ్చు. ఇంతకుముందుకు డౌరీ డెత్స్ ఉంటాయి, అమ్మాయిలే పెడుతుండేది కేసులు. అట్లాంటి సందర్భంలో 306 అబ్బాయిలు కూడా పెట్టవచ్చు. సో ఒకవేళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, ఈ అమ్మాయి టార్చర్ భరించలేక, అట్లాంటప్పుడు కూడా కేసులు పెట్టవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఏంటంటే మీరు అప్రోచ్ అయ్యే కౌన్సిల్ని బట్టి ఉంటుంది. ఏ అమ్మాయి అయినా అబ్బాయిని హింసించినప్పుడు, అబ్బాయిని టార్చర్ చేసినప్పుడు అబ్బాయి కూడా ఈక్వల్గా కేసులు కట్టచ్చండి. ఫస్ట్ మీరు భయపడద్దండి. భయపడడం కానీ సిగ్గుపడడం కానీ మానేసి, అరే ఒక ఆడపిల్ల నన్ను ఇట్లా నేను బయటికి వస్తే మొగోడా కాదా అని అంటారు. ఇవన్నీ మానసికంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని మీ ఫ్యామిలీస్ని, మీ మదర్ అండ్ ఫాదర్స్ని, మీ పేరెంట్స్ని, మీకు పుట్టిన మీ పిల్లల్ని ఇవన్నీ ఇబ్బంది పెట్టుకోకుండా మీరు బయటికి వచ్చి మీరు ఒక మంచి లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు ది బెస్ట్ సలహాలు ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని నిజంగా మీకు డివోర్స్ కావాలి అంటే డివోర్స్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటికి రావచ్చు.